మీ పిల్లలకి డబ్బు విలువ, వస్తువు విలువ నేర్పాలంటే ఈ 50-50 ఫార్ములా అప్లై చేయండి. ఏంటి సార్ ఈ 50-50 ఫార్ములా అంటే, ఇంతకు ముందు రోజుల్లో పెద్దలు ఏదైనా వస్తువు వాడుతున్నప్పుడు చెడిపోతే దాన్ని రిపేర్ చేయించేవాళ్ళు. ఇప్పటి జనరేషన్‌లో వస్తువు విలువ తెలియక, డబ్బు విలువ తెలియక దాన్ని రీప్లేస్ చేయండి అంటారు. అందుకోసం ఈ 50-50 ఫార్ములా. సరే ఇంతకీ ఈ 50-50 ఫార్ములా ఏంటి? ఈ రోజు నుంచి పిల్లలకి పర్టికులర్‌గా 7 ఏళ్ల పైన పిల్లల దగ్గర నుంచి మీరు ఏదైనా వస్తువు కొనిచ్చే పనైతే ప్రతి వస్తువు యొక్క ప్రైస్‌లో 50% మీరు పాకెట్ నుంచి ఇవ్వండి. 50% వాళ్ళు సేవ్ చేసుకునే కిడ్నీ బ్యాంక్‌లో నుంచి ఆ అమౌంట్‌కి ఆ వస్తువు కొనే విధంగా చూడండి. అది చిన్న టాయ్ అవ్వచ్చు, వాళ్ళ పెన్సిల్ బాక్స్ అవ్వచ్చు, వాళ్ళ క్యారేజ్ బాక్స్ అవ్వచ్చు, లేకుంటే వయసు పెరిగే కొద్దీ తీసుకునే పెద్ద పెద్ద వస్తువులు అవ్వచ్చు. 50% మీ మనీ ఉండాలి, 50% వాళ్ళ మనీ ఉండాలి. సార్ చిన్నపిల్లకి మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే జాగ్రత్తగా వినండి. ఇల్లు చిమ్మితే ₹1, బట్టలు ఉతికితే ₹1, బట్టలు ఫోల్డ్ చేస్తే ₹1, లేదా డిషెస్ క్లీన్ చేస్తే, ఇలా రోజువారీ అమ్మా నాన్న చేసే పనుల్లో చిన్న చిన్న హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో ఏదైనా హెల్ప్ చేస్తే పిల్లలకి అప్రిషియేషన్ కింద, ఒక టోకెన్ కింద ఒక స్మాల్ మనీ ఇచ్చి అది సేవ్ చేయమనండి. ఎప్పుడైతే వాళ్ళకి అవసరం వచ్చి ఒక పెన్సిల్ బాక్స్ కొనాలన్నప్పుడు ఒక ₹30 అయితే ₹15 మీరు పెట్టండి, ₹15 అతని సేవింగ్స్ నుంచి తీస్తే డెఫినెట్గా ఆ వస్తువు గురించి వాల్యూ, జాగ్రత్త పడడం మొదలు పెడతారు. ఇది దాదాపుగా 760 మంది ఫ్యామిలీస్ మీద అప్లై చేస్తే చాలా ప్రొడక్టివ్ రిజల్ట్ వచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి చాట్ బాక్స్లో చేయండి. దీని గురించి పూర్తి వీడియో కావాలంటే సూన్ ఐఎమ్ గోయింగ్ టు